హాయ్ గాయ్స్, ఈరోజు మనం చింతకాయ పచ్చిరొయ్యలు కర్రీ వండుకుందాం. ఫస్ట్ మనం చింతకాయల్ని అలా శుభ్రంగా చూపిస్తున్నట్టు కడుక్కొని అలా తొక్క అలా తీసుకోవాలి. చాకుతో మనం అలా తొక్క తీసుకోవాలి. అలా తొక్క తీసుకున్న తర్వాత మనం మరలా ఒకసారి చింతకాయల్ని కడుక్కోవాలి. తర్వాత అలా కట్ చేసుకుని లోపల ఉన్న గింజల్ని తీసుకుని పక్కన పడేసి మిగిలిన దాన్ని కర్రీలో కూరలో వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు శుభ్రం చేసుకోండి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. అవి వేగిన తర్వాత రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు కూడా వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని పసుపు కారం వేసుకొని వేపుకోవాలి. తర్వాత మనం ఏదైతే చింతకాయలు తీసుకొని పెట్టుకున్నామో దాన్ని మనం వేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు పులుపు వేసుకోవాలి. అలా ఉన్నప్పుడు మనం ఈలోపు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకొని మసాలా చేసుకోవాలి. కొంచెం అల్లం, జీలకర్ర వెల్లుల్లిపాయ అల్లం వేసుకొని పేస్ట్ చేసుకొని కూరలో వేసుకొని తిప్పుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని కూర ఎగిరిన తర్వాత దించేసుకోవడమే.